అందరికీ నమస్కారం. నా ఛానల్‌కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి చర్చించబోతున్నాం. సముద్రం. ఇది మన గ్రహం యొక్క 70% కంటే ఎక్కువ పీటిని కవర్ చేస్తుంది. సముద్రం కేవలం ఒక పెద్ద నీటి మోతాదుగా ఉండదు. ఇది జీవం, వాతావరణం నియంత్రణ మరియు మన ప్రపంచాన్ని ఆకృతీకరించడంలో కీలకమైన వ్యవస్థ. సముద్రం మన వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఫైటోప్లాంక్టన్ అనే చిన్న జీవులు సముద్రంలో 50% కంటే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఆహారం అందిస్తుంది. అదేవిధంగా సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ మరియు వేడిను అందుకుంటాయి. ఇవి భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. సముద్రం విభిన్న ప్రాంతాల్లో విభజించబడింది. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇంటర్టైడల్ జోన్ నిమ్న మరియు అత్యధిక జలాల మధ్య ఉండే ప్రాంతం. ఇక్కడ క్రాబ్స్ మరియు స్టార్ఫిష్ వంటి జీవులు ఉన్నాయి. నెరిటిక్ జోన్ తీరానికి సమీపంలో ఉన్న అణువులు, ఆహారపు ప్రోటీన్లతో పుష్కలంగా ఉంటాయి. ఓషనిక్ జోన్ తెరిచిన సముద్రం. అక్కడ భారీ జీవులు, పోలుగోలు మరియు శాక్లు ఎగిరే అవకాశం కలిగి ఉంటాయి. బెంతిక్ జోన్ సముద్ర మట్టం. అక్కడ సముద్ర కుక్కలు మరియు వివిధ జలచరాలు నివసిస్తాయి. ఇది వేరే వేరే జీవులు ఉన్నా కూడా సముద్రం అసాధారణమైన జీవుల వైవిధ్యాన్ని కలిగి ఉంది. అతి చిన్న ప్లాంక్టన్ నుండి అతి పెద్ద జీవుల వరకు సముద్రంలో మిలియన్ల మంది ప్రాణులు ఉంటాయి. కోరల్ రీఫ్స్ సముద్రపు వర్షవనం అని పిలవబడినవి అత్యంత వైవిధ్యభరితమైన పర్యావరణాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక సముద్ర జీవులకు నివాసాన్ని అందిస్తాయి. అయితే ఇంకా అనేక రకాల జీవులు కనుగొనబడలేదు. శాస్త్రవేత్తలు సముద్రం యొక్క 90%లో ఎక్కువ భాగం ఇంకా అన్వేషించబడలేదు అని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఏ ఆశ్చర్యకరమైన జీవులు అక్కడ ఉండవచ్చు? దురదృష్టవశాత్తు మన సముద్రాలు చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రదూషణం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆయిల్ లీకులు మరియు రసాయనాల కారణంగా సముద్ర జీవులు మరియు వాతావరణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అధిక మత్స్యానికి అసాధారణమైన మత్స్య శిక్షణ అనేక చేపల జాతులను సంకుచితపరుస్తోంది. మార్పు, పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు కొరల్ బ్లీచింగ్కు కారణమవుతున్నాయి. మనం ఈ సముద్రాలను భవిష్యత్తుకు రక్షించాలంటే చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా సముద్రం మన గ్రహంలో ఒక ముఖ్యమైన భాగం, జీవితం మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంది. దీన్ని రక్షించడం మన బాధ్యత. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, స్థిరమైన సముద్ర ఆహారాన్ని మద్దతు ఇవ్వడం వంటి సాధారణ చర్యలు మనకు చాలా సహాయపడవచ్చు. ఈ వీడియోను చూడడానికి ధన్యవాదాలు. మీకు ఇది ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మరియు కింద మీ అభిప్రాయాలను పంచుకోండి. మరొకసారి మన బ్లూ ప్లానెట్ యొక్క ఆశ్చర్యాలను అన్వేషించండి.